వికారాబాద్ దీక్ష దివస్ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడంతో దీక్ష దివస్ లో వాగ్వాదం జరిగింది. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కొడంగల్ కార్యకర్తలు స్టేజ్ పైకి వెళ్లారు. వికారాబాద్ దీక్ష దివస్ కార్యక్రమంలో గందరగోళం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవ రావడం జరిగింది? గుడ్ ఈవినింగ్ భువన. ఏదైతే ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఎవరైతే కొడంగల్ అధ్యక్షులు ఎవరైతే ఆనంద్ ఉన్నారో, ఆనంద్ ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి కొంతమంది అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం తెప్పించి కొంతమంది కార్యకర్తలంతా కూడా జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి వారందరూ కూడా స్టేజ్ పై నుంచి కిందికి దిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం ఈ లగచర్ల ఘటన తర్వాత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ కావడం, ఆయన రిమాండ్ తరలించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పేరు జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉందో ఆనంద్ ప్రస్తావించిన నేపథ్యంలో కొంతమంది అతని పేరు ఎందుకు ప్రస్తావిస్తామని చెప్పేసి కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు పూర్తిస్థాయిలో మాత్రం స్టేజ్ దిగి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్గపోర్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కొన్ని రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి ఎవరు ఉన్నారో ఆయన పేరు ప్రస్తావించిన నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళంతా కూడా స్టేజ్ దిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.